గత ఏడాది బింబిసారాతో గ్రాండ్ సక్సెస్ను అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సంవత్సరం అమిగోస్తో ఫ్యాన్స్ని తీవ్ర నిరాశకు అయితే గురిచేశాడు. అయితే ఇదే ఏడాది చివరిలో డెవిల్గా జనం ముందుకు వచ్చి థ్రిల్కి గురిచేశాడు. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ ఎలా ఉందో చూద్దాం. ఇది బ్రిటిషర్స్ కాలం నాటి కథ. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విదేశాల నుండి సాయం పొందడానికి దేశం అయితే వీడతారు. ఆయన మాతృదేశంలోకి అడుగుపెట్టిన మరుక్షణం అంతమొందించాలని భారత్లోని బ్రిటిష్ ప్రభుత్వం భావిస్తుంది. సుభాష్ చంద్రబోస్ కదలికలు తెలుసుకోవడం కోసం తమ మనిషిని ఐఎస్ఐలోకి పంపిస్తారు. ఇదే సమయంలో రాసపూడి అనే గ్రామంలో ఓ జమీందారు కూతురు హత్యకి అయితే గురవుతుంది. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి బర్మాలో ఉన్న బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ని అయితే ప్రభుత్వం వెనక్కి రప్పిస్తుంది. ఎంతో అనుభవం ఆ సీక్రెట్ ఏజెంట్కి ఒక సాధారణమైన మర్డర్ మిస్టరీని ఛేదించే పని అప్పగించడానికి కారణమేంటి? జమీందారు ఇంట్లో ఉండే నైషదకు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఏఎస్ఏకు సంబంధమేమిటి? దేశ స్వాతంత్ర్యం అనేది అడుక్కుంటే వచ్చేది కాదు, పోరాడి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పిన నేతాజీ మాటలకు మంత్రంగా భావించిన మణిమేఖల కథేమిటి? ఈ మొత్తం తతంగానికి సూత్రధారి అయిన త్రివర్ణ ఎవరు? నేతాజీని అంతం చేయాలని కలలు కన్న బ్రిటిషర్స్కు ఎదురైన చేదు అనుభవాలేంటి అనేది ఈ చిత్రకథ. నేతాజీ జాడ కోసం బ్రిటిషర్స్ నిర్వహించే ఆపరేషన్కి మర్డర్ మిస్టరీ జత చేయడంతో ఈ కథకు బలం చేకూరుకుంది. జమీందారు కుమార్తె హత్య, అందులోనూ ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు, వారి నేపథ్యం, వారి వ్యక్తిగత బలహీనతలు ఇవన్నీ కథని మరింత అయితే చిక్కబరిచాయి. విశేషం ఏంటంటే ఇంతవరకు కాన్వాస్ను తీసుకుని 5 నిమిషాలు ఒక ట్విస్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళినా ఎక్కడా ప్రేక్షకుడు కన్ఫ్యూజన్కి గురి కాలేదు. అంత చక్కగా స్క్రీన్ ప్లే అయితే ఉంది. సక్సెస్ను సస్టైన్ చేయడానికి స్క్రీన్స్ని అర్ధాంతరంగా ఆపేసిన, ఆపై రిపీట్ చేసిన బోర్డ్ అనేది ఫస్ట్ హాఫ్లో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ మరింత వేగంగా సాగిపోతుంది. నటీనటుల విషయానికొస్తే కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో చక్కగా అయితే ఒదిగిపోయాడు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఆ పాత్ర చాలా చక్కగా అయితే పోర్ట్రే చేశాడు. యాక్షన్ సీన్స్లోనూ కూడా మెప్పించారు. అతనికి ఇబ్బంది కలిగించే డ్యూయెట్స్ లేకపోవడం ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. సంయుక్త మీనన్ టాలీవుడ్లో లక్కీ చామ్ అనే చెప్పాలి. చక్కని హావభావాలతో నైషాదా పాత్రకి సంపూర్ణ న్యాయం చేసింది. మాళవిక నాయర్ నటిగా తనలోని కొత్త కోణాన్ని అయితే ఆవిష్కరించింది. ఇతర ప్రధాన పాత్రలను వశిష్ఠ, సింహ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య, అమ్ము, అభిరామి, సీత, అజయ్, ఎల్లాజ్ నోరోజీ, మార్క్ బెన్నింగ్టోన్, ఏస్టర్, ఉత్తేజ్, రంగస్థలం మహేష్ తదితరులు అయితే పోషించారు. ఈ సినిమాకి వెన్నెముక శ్రీకాంత్ విస్పా అనే చెప్పొచ్చు. దీనికి అతను అందించిన కథా కథనం మాటలే అనివార్యమైన కారణాలతో దర్శకుడు నవీన్ మేడారం ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. అతని పనితనాన్ని అభినందించక తప్పదు. నిర్మాత అభిషేక్ నామా విడుదల సమయానికి దర్శకత్వ బాధ్యతలను తన భుజాన్ని ఎత్తుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి. ప్రతి సన్నివేశాన్ని తన రీరికార్డింగ్తో హర్షవర్ధన్ రమేష్ మరో స్థాయికి తీసుకెళ్లాడు. అందుకు సౌందరరాజన్ అయితే సినిమాటోగ్రఫీ కూడా ఓ కారణమనే చెప్పాలి. తమ్మిరాజు ఎడిటింగ్ క్రిస్ప్గానే ఉన్నా ప్రథమార్థంలో కొంత ట్రిమ్ చేసి ఉంటే మరింత బావుండేది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లే వారిని డెవిల్ సర్ప్రైజ్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన పీరియాడికల్ స్పై థ్రిల్లర్లో డెవిల్ది ఓ ప్రత్యేక స్థానం అనే చెప్పొచ్చు.